హాయ్ అండి, అందరికీ నమస్కారములు. అందరు ఎట్టుండ్రు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నామండి. ముందుగా అందరికి హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే సందర్భంగా ఈ రోజు మా ఆయన నాకు రెస్ట్ ఇస్తాడంట, ఆయనే వండుతాడంట ఈ రోజు వంట. ఏం చేస్తుండే శుభ్ర? గోంగూర చికెన్ చేస్తుండవా? పుండేపల్లి చికెన్ ಕರ್ರಿ చేస్తుండవా? ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ಇವತ್ತು ನಮ್ಮ ಮನೆಯವ್ರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ರೆಸಿಪಿ. ಅವ್ರು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾರಂತ ನೋಡಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಮಾಡ್ಕೊರಿ. శుభ్ర ఇక మాడోనా? ఆకలి అవుతుంది, తొందరగా చేయాలి. నీ స్టైల్లో చేస్తుండవు అన్నమాట. నా స్టైల్లే. చూడండి, తగినన్ని పచ్చిమిరకాయలు వేసుకోవాలి. స్పైసీగానే చేస్తాను. తగినన్ని అని అందరు అంటారు. తగినన్ని అంటే ఎంత? గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి, శుభ్రంగా కడుక్కొని. అంటే ఎవరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి. ఓకే. ఈ మిరపకాయలు కొంచెం వంట చేసేటోళ్ళకి కొంచెం ఐడియా ఉంటది కదా, ఏది ఎంత మోతాదులో వేసుకోవాలనేసి. దాన్ని బట్టి వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే చాలా తొందరగా చేస్తానండి, నాది నిదానం ఎప్పటికి కాదు. చేతులు పెట్టి కడుగుతుండవు శుభ్ర అంత గోంగూరని, ఒక కట్ట గోంగూరని. శుభ్రనా మజాక కదా, ఎంత ఫాస్ట్గా అయిపోవాలని నేను చేస్తుండే. ఇప్పుడు ఏంది నీ బలం అంతా గోంగూర పైన చూపిస్తుండు. మీ మదర్కి ఏం గిఫ్ట్ ఇస్తుండవు శుభ్ర నువ్వు? మా మదర్ అంటే లేదు, చనిపోయింది. మా మదర్కి నేనే ఒక గిఫ్ట్. నువ్వే ఒక గిఫ్ట్. నిజమే, ఎందుకంటే ఆమె చాలా బాగలేని స్థితిలో ఉన్నదండి. స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ పోసేసి ఉడకబెట్టేసి. ఇంకా మీ అమ్మ గురించి చెప్తుంటే చెప్పని అవి చెప్పు. 2 టమాటాలు వేసుకుంటుందా? కొంచెం మోయినంగా నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 వస్తే చాలు. ఈ లోపు ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటా. మీ అమ్మకు ఎంత సేవ చేసినావు శుభ్ర నువ్వు, అందుకే నువ్వే గిఫ్ట్ అమ్మకు. కరెక్ట్ చెప్పినావు నువ్వు. అమ్మకు పక్షవాతం వచ్చి 3 సంవత్సరాల నుంచి మంచంలో ఉందండి. కొన్ని రోజులు బాగా లేచి నడిచింది, ఇంకా మళ్ళా ఆమెకు పడి మళ్ళా దెబ్బ తగిలి మంచంలోనే ఉందన్నమాట. పక్షవాతం వచ్చినప్పుడు మాటలు రాకుండా కాలు చేయి పడిపోయినది. ఈయననే బాగా సేవ చేసి మందు తెచ్చి నోట్లో నాలుకకేసి రుద్ది ఇప్పుడు మాటలు వస్తున్నాయి అనమాట బాగా. కానీ మంచంలో ఉంది అమ్మ, నడవలేదన్నమాట. మీ మమ్మీని చూపియవు ఈరోజు? చూపిస్తా. చాలా సేవ చేసిండు, మొయ్యలేరు అనమాట ఒక్కలామను. ఇద్దరం ఒక చైర్లో కూర్చోబెట్టుకొని చెరొక పక్కన పట్టుకొని ఆమెను బాత్రూమ్కు కానీ దేనికైనా తీసుకుపోవడానికి, స్నానం చేయడానికి కానీ తీసుకుపోయేటోళ్ళము. ఇప్పుడు లేచి నడుస్తుంది, కొంచెము అడుగు వేసి కర్ర పట్టుకొని నడుస్తుంది అనమాట. ఆమె చాలా గట్టిది, చాలా పని చేసేది. ఊర్లో ఉన్నప్పుడు బర్రెలు 10 బర్రెలు 12 బర్రెలు ఉండేవి ఇంట్లో. వాటన్నిటకు గడ్డి కోయటము, మళ్ళా ఏమేం చేసేది శుభ్ర? గడ్డి కోసేది, నాటేది, కలుపులు తీసేది, ప్రతి ఒక్క పని చేసేది. మిరపకాయలు కోతలు, ఒక్క రోజు ఇంట్లో ఉంటది కదా అమ్మా. చాలా కష్టం చేసింది. కానీ ఈ రోజు బాగా లెక్క మంచంలో ఉంది కాబట్టి అట్లుంది, లేదంటే ఊరికే ఉండే మనిషి కదా. మీ అమ్మ ఉంది కాబట్టి. అదేనండి, మనము ఏయో ఒక తల్లి తండ్రులకు, తల్లి ఇప్పుడు మదర్స్ డే కాబట్టి నేను చెప్తుండా, వాళ్ళకి ఏమి ఎక్కువ సొమ్ములు తర్వాత గుడ్డలు ఇట్లాంటి ఇచ్చేది కాదండి. వాళ్ళను బాగున్నప్పుడు బాగలేనప్పుడు వాళ్ళని నీట్గా చూసుకోవటమే అది ఒకటి ఇచ్చినట్టు. అదే వాళ్ళు కోరుకుండేది. లాస్ట్ టైంలో కొంచెం మంచిగా ఈసారింపు ఒక ముద్ద అన్నము వాళ్ళే కోరుకుండేది. అంతే. తల్లిని ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది, అది మనకే ఆశీర్వాదము. తల్లి పోతే తరం పోతుంది అంటారు కదా, తల్లికి ఉన్న వాల్యూ అట్టాడదనమాట. తల్లి అనే మాటలనే, అమ్మ అనే మాటలనే, ప్రేమ ఆప్యాయతలు ప్రతి ఒక్కటి గుర్తుకొస్తాయి మనకు. తల్లిని మించిన దైవం లేదంటారు కదా, అటువంటిది అనమాట తల్లి. మా అమ్మ కూడా అంతే అండి, నాకు బాగలేనప్పుడు చాలా బాగా చూసుకున్నది. కానీ లాస్ట్ స్టేజ్లో నేనే ఆమెను చూసుకోలేకపోయినా, నా బిజీలో పడిపోయి బట్టలు కుట్టే దాంట్లో పడిపోయి
అందుకే ఈమెనన్నా చూసుకుంటే అదృష్టం దొరికిందని చూసుకుంటున్నాం అనమాట ఇద్దరము. ఖచ్చితంగా అందరూ వాళ్ళ తల్లిని ఆదరించండి. ఆమె వయసు తగ్గిపోయినప్పుడే వాళ్ళు ఆశపడతారనమాట నా పిల్లలు నన్ను చూడాలనేసి. మొన్న ఒకరోజు మా చిన్న జేజి వచ్చిందనమాట మా ఇంటికి. ఆమె అన్నది 10 మంది పిల్లలనైనా తల్లిదండ్రులు చూస్తారంట, కానీ 10 మంది పిల్లలు కలిసి తల్లిదండ్రులను చూడలేరంట. ఆ మాట నెలకి నాకు చాలా బాధ అయింది. తల్లి అనుకుంటేనే అది ఒక ఎమోషన్ అనమాట. ఆమె గుర్తొస్తే నాకు చేత కదా అసలు. అందుకే మీకు అందరికీ దయచేసి చెప్తున్నా, తల్లిని మంచిగా చూసుకోండి. ఎవరు అమ్మనైనా కానీ మంచిగా చూసుకొని, మదర్స్ డేని కాదండి, ప్రతి ఒక్క రోజు ఆమె తిన్నదే లేదా అని విచారించండి. వాళ్ళ కోరుకుంటేది అదొక్కటే, తిన్నావా తాగినావా అని అడిగేదే. చెప్పు శుభ్ర ఎందుకు అనుకుంటారు? చేతగాటండి, కంట్లో నీళ్ళు వస్తుండే. చిన్నప్పుడు నవమాసం మోసి కంటది, కానీ వాడిని పుట్టిన తర్వాత వాడు ఏది చేసుకున్నా కానీ నీట్గా చేసుకోవటము, పిల్లోని శుభ్రంగా చూసుకోవటము, మళ్ళీ కొద్ది పెద్ద అవుతుంటే వాడికి మాటలు నేర్పించటము, తర్వాత మాటలు నేర్పించటము, తర్వాత కొద్ది పెద్ద అయిన తర్వాత స్కూల్ పంపించటము, ఇది చేయాలన్నా అది చేయాలన్నా అని తల్లి బాధ్యత తల్లే. తల్లి క్యారెక్టర్ మెయిన్. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఫస్ట్ తల్లే ఒక దైవము, తర్వాత ఇంకా అన్ని. అందుకని ప్రతి ఒక్కళ్ళు తల్లిని వాళ్ళ ఆస్తులు ఇస్తేనో లేకపోతే అంతస్తులు ఇస్తేనో కాదు, తప్పకుండా మనకు జన్మనిచ్చిన తల్లిని చూసుకుంటే అదే మనకు ఒక పుణ్యము, దీర్ఘాయుష్ వస్తుంది. ఏందో నేను చెప్తున్నాను ఏదో చెప్తున్నాను అనుకోబాకండి, అది తప్పకుండా మీకు కూడా తెలుసు, మీరు పెద్దవాళ్ళు అయి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు ఇలా చూసుకోవాలని నేను మీకు తెలియపరుస్తున్నానండి. నా మాటల్లో తప్పులేమంటే నన్ను క్షమించండి. చూడండి, కొద్దిగా చెక్క, లవంగాలు, ధనియాలు తీసుకుంటున్నా అండి. ఇక బాగా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని దంచుకోవాలండి. చూడండి, ఫ్రై అయినాయి, తీసుకొని దంచుకుంటారు. నేను దంచుతా కానీ చెయ్యి ఇంకా నువ్వు. స్టవ్ వెలిగించుకున్నా. చూడండి, స్టవ్ వెలిగించుకున్నా, తవ హీట్ అయిందండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొద్దిగా సరిపోయేంత వేసుకుంటున్నానండి. చూడండి, ఆయిల్ ఫ్రై అయింది. ఉల్లిగడ్డలు వేసుకుంటుండా, ఒక 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు ఒక 3 రెమ్మలు వేసుకుంటున్నానండి. చూడండి, ఆనియన్ ఫ్రై అయినాయి, బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుండా. దీంట్లో ఏమి కొబ్బరి ఏం లేవండి, చాలా సింపుల్ రెసిపీ, తొందరగా చేసుకోవచ్చు, చాలా హెల్తీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. చికెన్ అండి 30 కిలో తీసుకున్నా. చూడండి, లెగ్ పీసులు ఎట్లుండవు, లెగ్ పీసులు టైపే ఉండే. లెగ్ పీసులు టైపే ఉండే. నేను ఇంకా కోడి కాళ్ళు అనుకున్నా, వేసే మొత్తము. అయ్యి కొద్దిగా ఉప్పు వేయి, పసుపు కూడా వేయి. కలుపు, బాగా కలుపు. ఇది ఎనుపుతావు కొద్దిగా, ఉడికింది కదా గోంగూర. ఎనుపుతాలు ఇంకా టైం పడుతుంది కానీ చికెన్ ఉడికేసరికి. మూత పెట్టేసి అండి, మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. దాంట్లో వాటర్ వస్తాయండి, ఆ వాటర్ తోటే బాగా ఉడికిపోద్దండి చికెన్ ఉడికిన తర్వాత మనము ఇది రుబ్బుకున్నటువంటి గోంగూర ఇది వేసేసి ఇంకా ఫైనల్ టచ్ అండి. సూపర్ ఉంటుంది, మీరు సులభంగా చేసుకోవచ్చండి. ఇక మూత పెట్టుకుంటున్నాను.
చెప్పు. అందరు బాగుండ్రంట అయ్యా. అందరు బాగుంటారు. హాయ్, హ్యాపీ మదర్స్ డే. తల్లి కొడుకుల సంబంధం. అందరు బాగుండ్రా చెప్పు. అందరు బాగుండ్రంట అయ్యా. చెప్పు, టాటా చెప్పు. ఏమో ఎప్పుడో చచ్చిపోతున్నా. బాగా చేసి ఎప్పుడో 3.5 సంవత్సరం అయింది. ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మాటలు కూడా లేవు. మాటలు తెప్పించి మాటలు వచ్చి చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అమ్మ. బాయ్ చెప్పు. బాయ్. ఓకే జాలే. ఉడికిందా సుబ్రా? ఉడికింది చికెన్. చూడండి, ఎంపుకున్న గోంగూర వేసుకుంటున్నా. చూడండి, స్మెల్ ఏమొస్తుంది. గోంగూర వేస్తే అదే. సులభం అండి, చాలా అన్ని సులభాలే. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇది అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతుండే ఇప్పుడే. ఇంకా నాకు నీకు ఎట్లా అనిపిస్తుంది? గోంగూర తోటకాడ అని. గోంగూర తోటకాడ గోంగూరకి అని ఏందో మతికిరటం. బాగా ఉడకాలి అది. ఉడకబెట్టుకోవాలండి. చికెన్ పట్టాలి గోంగూర అంతా ఉడికి. మూత పెట్టేస్తున్నా. చూడండి, గుమ్మలాడే స్మెల్ వస్తుంది. కొద్ది దంచి పెట్టుకున్నటువంటి ధనియాల పౌడరు ఇది వేసుకుందామండి. అదిరిపోద్ది. ఇంకా తినేది ఆలస్యం. మంచి అరోమా వస్తుంది. కొత్తిమీర కూడా వేస్తుంటా చూడు. ఉప్పు చూడు. ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపోకుండా వేసుకోవాలండి. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయండి. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ కూడా సూపర్ ఉంది. కొంచెం వేసిన నేను ఉప్పు. అదే అదే అదే. కొద్దిగా ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నా అండి. ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. అప్పుడు ఈ గోంగూర అంతా బాగా ఉడికి ముక్కకు బట్టి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర కర్రీ. చూడండి, గోంగూర చికెన్ కుతలాడుతుందండి. స్మెల్ కూడా అదిరిపోతుందండి. బర్రీ ఊట మోడన వాంగో సాపడింగా. చూడండి, వాన మా అమ్మటే ఉంటుంది ఎప్పుడు. ఆయన కూర్చొని ఓ పిల్లడ వెంకటేశ అనుకుంటుంటా. నీ పేరు వెంకటేష్ కదా. ఓ పిల్లడ వెంకటేశ చూడకపోతుంటివో కానకపోతుంటివో అని. వాన పడుతుంది. చూడండి, వాన పడుతుంది. గవ్వకి వేసేసి రండి ఫ్రెండ్స్, తిందాము. మా ఆయన చేసిన గోంగూర చికెన్ అన్నమాట. చూడండి ఎట్ట కనిపిస్తుందో. వర్షం మనం విడవటం లేదు. అది ఎటంటే అటు తిప్పుతా ఉంది. స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. సన్నగా పడుతుండే చిలుకలు. చాలు ఇంక తర్వాత వేసుకుంటాలే. అంత దడేందుకు శుభ్ర, తిను నిదానంగా. వర్షం పడుతుంది. పడుతుంది అంటే మీ అమ్మకు లోపలికి పోయేసి లోపల వేసేయచ్చు. చూడు, ఉరుముతుంది, వర్షం పడుతుంది.
పెద్దగా అయింది వాన. ఇంకేం కాదు, అది మన అమ్మటే ఉంది. ఇంకా కర్రీసాలా వేయాలన్నా? చాలు చాలు. రండి ఫ్రెండ్స్ తిందాము. రండి ఫ్రెండ్స్ తిందాం. వర్షం చూడు పైనుంచి పడతా ఉంది. పైనుంచే పడుతుంది వర్షము, కింది నుంచి పడుతుంది. బాబా బాబా బాబా. ఈరోజు మా ఇంట్లో ఏముందని టేస్ట్? స్పెషల్ అనమాట. మా ఆయన చేసిండు. రండి ఫ్రెండ్స్. మదర్స్ డే స్పెషల్ నాకు రెస్ట్ ఇచ్చి ఆయన చేసిండు అనమాట. గోంగూర చికెన్ అండి, చాలా సులువుగా చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. రండి తిందాం. మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు వస్తుంది. బాబా 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 బాబా. ಬನ್ರಿ ಊಟ ಮಾಡೋಣ. బాగుంది సానా. మెరుపులు ఉరుములు వాన. ఉప్పు కొంచెం తక్కువైంది శుభ్ర కదా, దిగైంది. బా ఏం రుచింది చూడండి. ముక్క కూడా మంచిగా ఉడికింది అనమాట. చూడండి. ఇదేపోయింది శుభ్ర టేస్ట్. వెళ్ళిపోయింది. ఏం రుచిందబ్బా గోంగూర. అందుకే గోంగూరను ఏ కర్రీ ఆంధ్ర మాత అంటారు దాన్ని. అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ గోంగూర ఇష్టపడతారు. ఇదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి. చాలా బాగుంది టేస్ట్. మీ ఇంట్లో పక్కా చేసుకుంటారు అనమాట. ఈ టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే. ఫస్ట్ టైం మా ఛానల్లో చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.